హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మేము చాలా డేస్ తర్వాత మార్కెట్కి వెళ్తున్నామండి. అంటే మార్కెట్ నుంచి తీసుకొస్తాం కూరగాయలు, మా వారు వెళ్తారు ప్రతి వీకెండ్. ఈసారి నేను పాప కూడా వెళ్ళినామండి, అలా తిరిగేసి వద్దామని. చాలా డేస్ తర్వాత వెళ్ళినాం అండి, అందుకని మా పాప చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది. ఎవరు కనిపించినా సరే అందరినీ పలకరించుకుంటా, అరుచుకుంటా, గట్టిగా అరుచుకుంటా, ఆడుకుంటూ వచ్చేస్తుంది. మార్కెట్కి మేము చాలా లేట్గా వెళ్ళినామండి. అప్పటికే 9:30 అట్లా అయ్యింది. ఇంకా మేము వెళ్ళేసరికి అందరూ తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా ఒక్కొక్కరు మొత్తం సర్దేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా మేము కూడా ఫాస్ట్గా తీసేసుకున్నాం. ప్రతిసారి వచ్చేటప్పుడు మొత్తం చూసుకొని ఎక్కడ బాగుంటే ఫ్రెష్గా ఎక్కడ ఉంటే అక్కడే తీసుకునేటోళ్ళం, కానీ ఇప్పటికీ అన్నీ అయిపోయినాయి. అయినా సరే కొన్ని దగ్గర మంచిగానే ఉన్నాయి, అవి తీసుకొని వెళ్ళిపోతున్నాం మేము కూడా. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకున్నామండి. ఇంకా ఒక దొండకాయ, టమాటాలు ఇంకా కొన్ని తీసుకోవాలి, అవి కూడా తీసేసుకుంటే అయిపోతుంది. అప్పటికే అక్కడ ఆకుకూరలు చూడడానికి వెళ్తున్నాం. బయట చాలా చల్లగా ఉండడంతో మా పాపని ఎక్కువగా బయటికి తీసుకొస్తలేమండి. అందుకని ఈరోజు అలా వెళ్ళేసి వద్దాం మార్కెట్కి అనేసి వచ్చినాం. స్వెటర్ వేసుకొని తీసుకొచ్చేసినామండి. అయినా దుమ్ము వల్ల కొంచెం జలుబు అయినట్టు అనిపించింది, వేస్ట్గా వెళ్ళినామని అనిపించింది. ఇక్కడైతే మేము ఆకుకూరలు కూడా తీసుకుంటున్నాము. ఇంకా ఆకుకూరలు తీసుకుంటున్నామండి. ఆకుకూరలు తీసుకొని అక్కడ నుండి మళ్ళీ కొన్ని వెజిటేబుల్స్ తీసుకోవాలి, అవి కూడా తీసుకుంటే అయిపోతుంది అనేసి ఇంకా ఎక్కడ ఫ్రెష్గా ఉందో చూస్తున్నాం. అప్పటికే చాలా లేట్ అయింది, అయినా సరే దొరికినట్టుగా కొన్ని తీసుకున్నామండి. మరి ఎక్కువ తీసుకోలేదు, ఒక 3-4 డేస్కి అలా తీసుకున్నాం వెజిటేబుల్స్. ఎక్కువ అయితే ఏం తీసుకోలేదు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయినామండి. ఇంటికి వచ్చాక వెజిటేబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్లో నీట్గా పెట్టేద్దామని అనుకుంటుంటే మా పాప అసలు ఒక్క పని కూడా చేయించట్లేదు అనేసి ఇంకా ఆమెకి తినడానికి తీసుకొచ్చినవి ఇచ్చేసినానండి. అవి తినుకుంటా ఆమె చూస్తుంది అన్నమాట, ఏం చేస్తుంది, ఎలా డిస్టర్బ్ చేయాలి అనేసి. అలా ఆమె తినుకుంటూ 3-4 రౌండ్స్ అలా మొత్తం తిరిగేసి వచ్చేసింది. ఇంకా కూర్చుంటుందండి, అక్కడ కూర్చొని ఇంకా ఒకటే డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఆమె ఒక్క పని కూడా చేయనీయదు. వెళ్ళే ముందే అన్నం తినిపించేసినానండి మా పాపకి. మళ్ళీ ఆకలి అవుతున్నట్టుంది ఒకటే. ఇంకా ఆకలి వేస్తే ఎలా చేస్తారు పిల్లలు, అసలు ఉన్నారు కదా, ఆగలేరు. అందుకని ఒక బుర్ర తీసి ఇచ్చేసినాను. తర్వాత అది అయిపోయిన వెంటనే తినిపిద్దాం అనేసి ఇంకా నేను కూడా ఫాస్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి బాక్సెస్లో వెజిటేబుల్ పెట్టేస్తున్నానండి. ఇంకా పెట్టేసి వంట కూడా కాలేదు, ఇంకా వంట చేయాలి, కర్రీ చేసేసి తినేసి పడుకునేసరికి చాలా లేట్ అవుతుంది. నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ అండి మిర్చి తీసుకున్నాను, అలాగే పాలకూర. ఆకుకూరలో అయితే పాలకూర, ఇంకా అది మెంతం కూర అంటారు కదండి, మెంతం కూర తీసుకున్నాను. పప్పులోకి లేకపోతే అలా కర్రీ చేసుకొని తినొచ్చని, బాగుంటుంది మెంతం కూర. ఇంకా కరివేపాకు, కొత్తిమీర తీసేసుకున్నాము. తర్వాత ఆలు తీసుకున్నాము, ఇక్కడ టమాటా. ఇంకా మా పాప కోసం ఫ్రై, అది బూరెలు అవి ఉంటాయి కదండి, అవి తీసేసుకున్నాము. ఇంకా వంకాయలు తీసుకున్నామండి. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వారానికి సరిపోయేటట్టే తెచ్చుకున్నామండి. 3-4 డేస్కి అనేసి తీసుకున్నాం, కానీ ఇంకా వారానికి సరిపోతాయి అవి. ఇంకా క్యాబేజీ అవి అన్నీ తీసుకున్నాం, ఎప్పుడైనా అలా ఫ్రైడ్ రైస్ అలా చేసుకొని తినొచ్చు అనేసి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. డైలీ వేస్తాను, మన వీడియో డైలీ పోస్ట్ చేస్తాను, కొంచెం చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ మా పాప వీడియోస్ కూడా కావాలంటే కామెంట్ చేయండి, నేను చేస్తాను. ఇంకా మా పాప చూడండి, మీ అందరికీ హాయ్ చెప్తుంది. ఇక్కడ హాయ్ చెప్తుందండి మా పాప. హాయ్ చెప్పమంటే ఆమె తినడంలోనే సరిపోతుంది, ఆకలి అవుతున్నట్టుంది పాపం. ఇంకా నేను కూడా మొత్తం చదిరేసి తర్వాత తినిపించేస్తాను. అగో చూడండి, హాయ్ చెప్తుంది తినుకుంటానే. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియోని.
ఇక్కడ మా సోను ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మా పాపని ముద్దుగా సోను అని పిలుచుకుంటామండి. మా సోను వీడియో కావాలంటే లైక్ చేయండి. మా సోను మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ మా సోను గారు చూడండి, మా మమ్మీ ఒకతే కష్టపడుతుంది అనేసి వచ్చి ఆమె కూడా హెల్ప్ చేస్తుందంట. హెల్ప్ చేస్తలేదండి, అది పొటాటో తీసుకొని మొత్తం తింటుంది. వద్దమ్మా తినొద్దు అంటే నేను చెప్పిన పని చేస్తుంది. నేను చేయకంటే అదే పని చేస్తుందండి. మీ ఇంట్లో కూడా అలానేనా? చిన్నపిల్లలు అంటేనే అలా కదా, వాళ్ళకి ఏది చేయకూడదంటే అదే పని మరీ చేస్తుంటారు. అందులో మా పాప నెంబర్ 1 అన్నమాట. నేనేం చెప్తే దానికి అపోజిట్ అన్నమాట ఇంట్లో. మా పాప భాషలో ఆమె మాట్లాడుతుంది కానీ మనకి అర్థం కాదండి. ఆమె ఏదో చెప్తుంది, మనం ఇంకేదో అర్థం చేసుకుంటాం. నేను అక్కడ నుండి తినొద్దు సోను తినొద్దు అంటే ఇంకా కావాలని తీసుకొని మరీ తింటుంది చూడండి. ఇక్కడ చాలా అల్లరి చేస్తుందండి, ఇంకా చాలా అల్లరి చేస్తుంది. కానీ ఎందుకు అవి ఇస్తున్నందుకు ఇంకా కొంచెం పొటాటో అవి తీసుకొని కొంచెం కామ్గా ఉంది. లేకపోతే ఇల్లు పీకి పందిరేస్తుంది మా సోను. మీకు మా వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఫ్యామిలీ నుంచే లేకపోతే ఫ్రెండ్స్, ఏ వీడియోస్ అయినా సరే అండి నేను చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. మా సోను వీడియోస్ అయితే రేపటి నుంచి వచ్చేస్తాయండి, అవి కూడా చూడండి. డ్యాన్స్ అయితే భలే చేస్తుంది మా సోను. ఇంకా నేను మొత్తం నీట్గా పెట్టేస్తానండి. అందులో పెట్టేసి ఇంకా ఒకటొకటిగా తీసేసుకొని ఫ్రిడ్జ్లో మంచిగా నీట్గా పెట్టేస్తున్నాను. మన ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేసామండి. ఇంకా సపోర్ట్ కావాలి కాబట్టి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను. ఇంకా సోనుకి వాళ్ళ డాడీ పిలుస్తుంటే చూడండి వెళ్ళిపోతుంది పాప్కార్న్ తీసుకొని. అది తీసుకొని వెళ్ళి ఇది చించి ఇవ్వమని తినడానికి. ఇంకా తీయకపోయేసరికి మళ్ళీ నా దగ్గరికి వచ్చి అడిగింది. ఇంకా వద్దులే అన్నం తిందు అనేసి నేను కూడా తీసి ఇవ్వలేదండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ అండి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.